హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్తే. అరుణ్ @ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ కేఎస్ వరప్రసాద్ను. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో మనం అందరం మన కుటుంబంలో బర్త్డే సెలబ్రేషన్ జరుపుకుంటుంటాం. పెద్దలు, చిన్నపిల్లల కానించి చేస్తుంటాం. అలాగే పెళ్లి రోజు వేడుకలు కూడా చేసుకుంటాం. ఆ వేడుకలకి మనం రాత్రిపూట 12 తర్వాత ఫంక్షన్ 12 చేసుకుంటున్నాం. ఉదయం కూడా దానికి సంబంధించి ఫంక్షన్ పుట్టినరోజు వేడుకలు చేసుకుంటాం. పెళ్లి రోజునే అంతే. వీటితో పాటు మనం కొద్దిగా శ్రమ అనుకోకుండా ఒక చిన్న పని అనేది చేస్తే మనం కొంతమందికి సంతోషపెట్టిన వాళ్ళం అవుతాం. అదేమిటంటే అనాథాశ్రమం అండి. అనాథాశ్రమంలో పిల్లలకి ఒక చిన్న గిఫ్ట్ అండి. వాళ్ళు చదువుకునే ఏజ్ని బట్టి ఒక చిన్న గిఫ్ట్ ఏదో ఒకటి వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళు చదువుకునేవాళ్ళు కాబట్టి ఏ పెన్నులు లాంటియో ఏదో గిఫ్ట్, ఒక స్వీట్ కానీ ఒక ఫలం కానీ ఫ్రూట్ కానీ ఇచ్చి మీరు ఈ పుట్టినరోజులో ఒక భాగం అనుకోండి, లేదనుకోండి దానిలో అడ్జస్ట్ చేయండి. అది చేసి చూడండి. మన మనసుకి ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. అలాగే పెళ్లి రోజులు వేడుకలు జరిపేవారు కూడా దగ్గరలో ఉన్న అనాథాశ్రమాన్ని వివరాలు సేకరించి మీరు భార్యాభర్తలు వెళ్ళి అక్కడ అందరికీ ముందుగా కొద్దిగా మనం ముందెళ్ళాం అనుకోండి, అక్కడ వివరాలన్నీ మనం సేకరించి ఎంతమంది ఉంటారు ఏమిటి అనేది మనం తెలుసుకొని వాళ్ళకి సరిపడా అన్నీ తీసుకొని వెళ్ళి ఆ రోజు టైం కనుక్కొని అన్నీ అందజేస్తే అది మనకి ఎంతో సంతృప్తిగా ఉంటుందండి. పిల్లలకు కూడా. ఎందుకంటే వారు ఎంతోమంది ఉంటారు, 25 మంది ఉండొచ్చు, 30 మంది ఉండొచ్చు, 10 మంది ఉండొచ్చు. వాళ్ళకి తల్లిదండ్రులు లేనివారు కదండి. తల్లిదండ్రులు ఉండి అన్నీ పట్టించుకుంటేనే మనం ఎంతో బాధ్యత చేయాల్సి వస్తుంది పిల్లల విషయంలో. మరి వారు తల్లిదండ్రులు లేకుండానే అలాగా అనాథాశ్రమంలో పెరుగుతూ వాళ్ళ సంతోషాలని మర్చిపోతూ ముందుకు వెళ్తుంటారు. ఎవరైనా అంతే. అనాథాశ్రమం లాంటి ఇప్పుడు వాళ్ళకి ఏ వేడుకలు చేసుకోలేరు, ఏమీ చేసుకోలేరు. కనీసం మన వేడుకల సందర్భంగా వెళ్ళి వాళ్ళకి ఒక స్వీటు లేదా ఒక ఫ్రూటు లేదా గిఫ్ట్ ఏదో మీకు తోచింది వెళ్ళి అనాథాశ్రమానికి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయండి. ఇది నా విన్నపం అనుకోండి, పెద్దవాడిగా సలహా అనుకోండి. ఎందుకంటే నేను షాప్ వ్యాపారం చేసేటప్పుడు అక్కడ అనాథాశ్రమంలో పిల్లలు కొంతమంది నా దగ్గరికి షాప్ దగ్గర కొనుక్కోడానికి వచ్చేవాళ్ళు. వాళ్ళు మామూలుగా అసలు ఎంతో ఇదిగా ఉంటారు. వాళ్ళకి నేను స్వీట్స్ కూడా ఇచ్చేవాడిని అప్పుడప్పుడు వచ్చినప్పుడు. ఎప్పుడన్నా రేర్గా వస్తుండేవారు. ఒకసారి కేక్ తీసుకెళ్లారు ఎవరో తెమ్మన్నారని. అలాగే ఏమిటంటే మన వంతుగా వాళ్ళని సంతోషపరిచి అది మనకు కూడా ఎంతో సాటిస్ఫైగా ఉంటుందండి. మన భార్యాభర్తలకి మ్యారేజ్ డే రోజున కానీ పిల్లలకి పుట్టినరోజు పిల్లలతో తీసుకెళ్ళి పిల్లలతో వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేయించితే అది ఎంతో. మీరు భార్యాభర్తలు పిల్లల్ని తీసుకుని వెళ్ళి చేయండి. అటువంటి మంచి కార్యక్రమాలు పూనుకోండి. సమాజం అనేది అభివృద్ధి చెందుతుంది. వాళ్ళకు కూడా ఎంతో స్ఫూర్తినిచ్చుళ్ళు అవుతారు. ఇప్పుడు ఎవరొకళ్ళు వారంలో 2 రోజులకు ఒకసారి ఎవరొకళ్ళు వెళ్ళి పుట్టినరోజు సందర్భంగా వాళ్ళకి గిఫ్ట్లు ఇస్తుంటే వాళ్ళకి ఉత్సాహంగా ఉంటుంది. ఇప్పుడు మనం సహజంగా మన పిల్లల్ని పెంచేటప్పుడు మనం ఒకళ్ళిద్దరిని పెంచడానికి ఎంతో మనం శ్రమ పడుతుంటాం. ఎందుకంటే వాళ్ళకి అన్నీ సమకూర్చి మళ్ళీ వాళ్ళ చదువులు చూసుకొని అన్నీ చేయాలి. అలాగే ఏంటంటే మనం వెళ్ళిన అనాథాశ్రమంలో ఆయన మేనేజ్మెంట్ చేసి ఆయన ఉంటారు. ఆయన కూడా ఏంటంటే ఆయన అదే వృత్తిగా వెన్నుకొని ఆయన ముందుకు వెళుతుంటారు. ఇక ఇప్పుడు మనం ఒక పిల్లలు పెంచడానికి మనం ఎంతో శ్రమ చేస్తాం. వాళ్ళకి కావాల్సిన సమకూర్చాలంటే మనం కష్టపడుతుంటాం. మరి ఆయన అంతమంది పిల్లలకి మరి డొనేషన్ రూపంలో కానీ ఏదో రూపంలో కానీ మరి వాళ్ళకి ఆహారం సేకరించి వాళ్ళకి కావాల్సినవన్నీ చూసుకుంటూ ఆయన మనసులో భగవంతుడు అనేవాడు చొరబడి నేను ఇలా చేద్దామనేది ఆయన సంకల్పంతో ముందుకు వెళ్తుంటారు. మీరు కూడా ఆయన తోచింది ఒక 500 ఎంతో కొంత ఆయనకి సహాయం రూపంలో అందజేయండి.
ఆయన కూడా మరింత ఉత్సాహంగా చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు ఇలా చేశారు కదా, అప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ ఫ్రెండ్స్ సర్కిల్లో మీరు ఒక ఇద్దరికి చెప్పండి, బాగా మిత్రులకి ఇద్దరికి చెప్పండి ఇలా చేయమని. ఆ ఇద్దరు ఇంకో ఇద్దరికి చెప్పండి. అప్పుడు వాళ్ళకి డైలీ గిఫ్ట్లు వెళ్తాయి, ఒకరోజు కాకపోయినా ఒక రోజైనా. ఇది నా మనసులో ఉన్న ఆలోచన అండి, మీ అందరితో షేర్ చేసుకున్నాను. అవకాశం ఉన్నవారు నా ఆలోచనని ఒక మంచి ఆలోచనగా తీసుకొని ముందుకు వెళ్ళండి. అవకాశం లేని వారికి మనకి ఎదురికి కుదరకపోతే మనం చేయగలిగింది ఏం లేదు. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు అందరూ తప్పకుండా. థ్యాంక్ యూ.